రోహిణి పూర్తి గతాన్ని విద్య ద్వారా తెలుసుకొని అందరి ముందు బయటపెట్టిన బాలు మీనా. షాక్లో రోహిణిని ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా తమ్ముడు మీనాతో, అక్క ఆ రోహిణి అక్క ఎప్పుడు ఆ గుణ దగ్గరికి వచ్చి లక్షలలో డబ్బులు తీసుకుంటుంది. మళ్ళీ తిరిగిస్తుందో లేదో నాకైతే తెలీదు, కానీ తను అతనితో చాలా వరకు డబ్బు అప్పు చేసింది. అది నేను నా కళ్ళారా చూశానక్క. 1-2 సార్లు కాదు, చాలా సార్లు చూశాను అని చెప్పేసి మీనాతో చెప్తాడు. అప్పుడు మీనా, ఏంట్రా నువ్వు చెప్పేది అని చెప్పేసి శివాని అడుగుతుంది. అప్పుడు శివ, అవునక్క నేను చెప్తున్నది నిజం అని అంటే, అప్పుడు ఇక మీనా, రోహిణికి వాడి దగ్గర పరిచయం ఎక్కడిది? వాడి దగ్గర రోహిణి అప్పు చేయటం ఏంటి? ఏదో జరుగుతుంది, అది చాలా కంత్రి దానిలా ఉంది అని చెప్పేసి, అసలు నిజమేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి, ఇక సరే అమ్మా నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాలుతో, ఏమండి అని చెప్పేసి ఇక వాళ్ళ తమ్ముడు శివ చెప్పింది మొత్తం బాలుతో చెప్తుంది. అప్పుడు బాలు, ఏంటి మీనా ఈ పార్లర్ అమ్మ మా అన్నయ్యను మించిన దొంగలా ఉందే, మా అన్నయ్యను మించిన మోసగత్తెలా ఉందే, తనకి ఆ గుణతో పరిచయం ఏంటి? గుణ దగ్గర తను డబ్బులు అప్పు చేయడం ఏంటి? అది కూడా లక్షలలో తీసుకోవటం ఏంటి అని చెప్పేసి, వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పింది కదా, నాకు తెలిసి ఇదంతా అబద్ధమే అనిపిస్తుంది మీనా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, అవునండి ఇక ఆ రోహిణిది ఇంకా ఏదో చరిత్ర ఉంటుంది గతంలో అని నాకు కూడా అనిపిస్తుంది. మనం ఎట్టి పరిస్థితిలో ఆ రోహిణి గురించి పూర్తి నిజం తెలుసుకోవాలండి. అలా అయితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అసలు ఆ రోహిణికి గుణతో అప్పు చేయాల్సిన పనేముంది? అయినా ఇదంతా మనం తెలుసుకోవాలి అంటే తన బెస్ట్ ఫ్రెండ్ విద్య ఉంది కదా, తనని పట్టుకుంటే పూర్తి నిజాలు బయటపడిపోతాయండి. మన ఇద్దరం వెంటనే వెళ్ళి తనని మొత్తం విషయాలు అడుగుదాం, పదండి వెళ్దాం అని చెప్పేసి బాలుతో అంటుంది. అప్పుడు బాలు ఉండి, తర్వాత చూద్దాంలే మీనా అని చెప్పేసి అంటే, అప్పుడు మీనా ఉండి, లేదండి మనకు చిన్న అనుమానం వచ్చినా దాన్ని క్లియర్ చేసుకునే వరకు అస్సలు వదలకూడదు, వెళ్దాం పదండి అని చెప్పేసి బాలుని తీసుకుని ఇక విద్య ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంకొక వైపు మనోజ్ ఇక నైట్ మొత్తం అక్కడే ఉండి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. అప్పుడు ప్రభావతి కాల్ లిఫ్ట్ చేసి, ఏంట్రా చెప్పరా అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోజ్ ఉండి, అమ్మ లోడ్ దింపేశాను, అంతా క్లియర్ చేసేసాను, ఇప్పటికైనా ఇంటికి రావచ్చా అమ్మ, చాలా టైర్డ్గా ఉందమ్మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రభావతి ఉండి, సరేలే వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గరికే వెళ్దు కానీ రా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక మనోజ్ ఉండి, ఏంటి మళ్ళీ రావాలా అని చెప్పేసి అంటే, అప్పుడు ప్రభావతి, ఏ వెళ్ళవా అని చెప్పేసి గట్టిగా అంటుంది. ఇక అప్పుడు మనోజ్ చేసేదేం లేక, సరే అమ్మా వస్తున్నాను అని చెప్పేసి తన షోరూమ్ షాప్ నుంచి ఇంటికి బయలుదేరుతాడు. ఇక ఇంతలో మీనా బాలు వాళ్ళు విద్య ఇంటికి వెళ్తారు. మీనా డోర్ కొడుతూ ఉంటుంది. విద్య బయటికి వచ్చి మీనాని చూస్తుంది. ఏంటి మీనా చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను, రా లోపలికి అని చెప్పేసి అంటుంది. ఇక మీనా వెనకాల ఉన్న బాలుని తర్వాత చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళిద్దరూ చెప్పా పెట్టకుండా వచ్చారు, బాలు కూడా వచ్చాడంటే ఏదో ఉంది, ఈ రోహిణి మళ్ళీ అక్కడ ఏం పెంట చేసిందో ఏంటో అని చెప్పేసి తన మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. నాకు ఒక్క ఫోన్ కూడా చేసి చెప్పలేదేంటి, ఇప్పుడు వీళ్ళ దగ్గర నేనేం మాట్లాడాలి రా దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఇక ఉంటుంది. ఇంతలో మీనా ఉండి, అదేంటి విద్య మేము బయటే ఉన్నాం లోపలికి పిలవ్వా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక విద్య ఉండి, రండి మీనా రండి అని చెప్పేసి లోపలికి పిలుస్తుంది. ఇక ఆ సోఫాలో కూర్చోండి మీనా, ఇప్పుడే వెళ్ళి టీ పెట్టుకొస్తాను అని చెప్పేసి అంటుంది.
అప్పుడు మీనా ఉండి, ఏం వద్దు విద్య, నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాము, మేము ఇంటి దగ్గర భోజనం చేసే వచ్చాము, ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి విద్యని సోఫాలో కూర్చోమని చెప్తుంది. అప్పుడు విద్య ఉండి, అది కాదు మీనా, నేను కొంచెం వాటర్ తాగేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా, అక్కర్లేదు విద్య, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి అంటూ తన మనసులో, తిను మేము ఇక్కడికి వచ్చామని చెప్పి రోహిణికి ఫోన్ చేసి చెప్దామని ట్రై చేస్తుంది, కానీ తినకి ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటూ, అవును విద్య, భోంచేసావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు విద్య, లేదు మీనా, అందుకే కొంచెం వాటర్ అయినా తాగుదామని అని అంటుంటే ఇంతలో బాలు ఉండి, మేము వచ్చామని ఆ పార్లర్ అమ్మకి చెప్పాలా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫోన్ చేసి అని చెప్పేసి బాలు అంటాడు. ఇక అప్పుడు విద్యకి పూర్తిగా అర్థమవుతుంది, రోహిణి ఏదో పెంట చేసింది, దాని గురించే వీళ్ళు తన దగ్గరకు వచ్చారని చెప్పేసి. ఇక ఇంతలో విద్య, ఏదైతే అదయ్యింది, నా వరకు నేను న్యాయం చేయడానికి ట్రై చేస్తాను, తనని కాపాడడానికి ప్రయత్నిస్తాను, కుదరనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఇక మీనాతో, ఏంటి మీనా ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి, అసలు రోహిణి ఎవరు, రోహిణి గతం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అది వినగానే విద్యకి ఫ్యూజులు ఎగిరిపోతాయి, కంగారు పడిపోతూ ఉంటుంది, ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది షాక్లో. అప్పుడు బాలు ఉండి, ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయావేంటి, తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు విద్య, అదేం లేదు, రోహిణికి గతమేముంటుంది, తను ఇక మీకు చెప్పింది కదా వాళ్ళ నాన్న వాళ్ళు కెనడాలో ఉంటారని, ఇక మీకు తెలిసిందే కదా అని చెప్పేసి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీనా ఉండి, నేను నిన్ను ప్రశ్న అడిగిన వెంటనే నువ్వు ఖచ్చితంగా సింపుల్గా సమాధానం చెప్పేదానివి నిజమైతే, కానీ నువ్వు తడబడుతూ చెప్తున్నావు అంటే అది నిజం కాదు, అసలు నిజం చెప్తావా లేదా విద్య అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది విద్యని. అప్పుడు విద్య, నేను చెప్తున్నది నిజమే మీనా, తను కెనడాలో ఉండేది, నాకు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాతే పరిచయం అయింది అని చెప్పేసి ఏదేదో చెప్తుంది. అప్పుడు మీనా, అస్సలు నమ్మను, రోహిణికి ఏదో గతం ఉంది కానీ నువ్వు చెప్పట్లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు నీ మొహంలోని కంగారు, నీ టెన్షను, నువ్వు వాటర్ తాగుతానని చెప్పేసి రోహిణి దగ్గర మాట్లాడడానికి వెతికిన సాకులే చెప్తున్నాయి, నువ్వు చెప్తున్నది అబద్ధమని, మర్యాదగా నిజం చెప్పు అని అంటే అప్పుడు బాలు ఉండి, తను ఇంత మంచిగా అడిగితే నిజం ఎందుకు చెప్తుంది, తిను మన పార్లర్ అమ్మను మించిన గొప్ప పార్లర్ అమ్మలా ఉంది, తిన చేత ఎలా నిజం చెప్పిస్తానో ఇప్పుడే చూడు, వెంటనే పోలీసులకి ఫోన్ చేసి మన 40 లక్షలు తీసుకున్న ఆ రోహిణి మనోజ్ గాడితో పాటు ఈవిడకి కూడా అందులో పాత్ర ఉంది, ఈవిడ పాత్ర కూడా ఉందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, అప్పుడు ముగ్గురు జైలుకి వెళ్తారు, అప్పుడు తెలుస్తుంది అయ్యో మీనా అడిగినప్పుడే నిజం చెప్పుంటే అయిపోయి ఉండేది అని అప్పుడు బాధపడుతుంది అని చెప్పేసి అంటాడు. అది వినగానే ఇక విద్య కంగారు పడిపోతుంది, అమ్మో దీన్ని కాపాడబోయి నేను ఇరుక్కునేలా ఉన్నాను, అయినా నాకెందుకు, నిజం చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకుని ఇక రోహిణి, వద్దు వద్దు అని చెప్పేసి, నాకు తెలిసింది నేను నిజమే చెప్పాను కదా అని అంటుంది. అప్పుడు బాలు, ఓ అవునా, ఒక్క నిమిషం అని చెప్పేసి తన జేబులో నుంచి ఫోన్ తీసి పోలీస్ నెంబర్కి డయల్ చేసి కాల్ చేయబోతాడు. అప్పుడు విద్య ఇంకా భయపడిపోయి, వద్దు నిజమే చెప్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా బాలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు, అంటే పార్లర్ అమ్మకి నిజంగానే గతం ఉందన్నమాట అని చెప్పేసి బాలు తన మనసులో అనుకుంటాడు. మీనా కూడా తన మనసులో, అంటే మాకు తెలియని నిజం ఏదో ఉంది రోహిణి గురించి అని చెప్పేసి అనుకుని, చెప్పు విద్య త్వరగా చెప్పు అని చెప్పేసి అంటుంది. అప్పుడు విద్య,
విద్య అది మీనా రోహిణి అని అంటుంటే అప్పుడు ఇక మీనా ఉండి ఈ నాంచడం నాకు నచ్చదు, డైరెక్ట్గా మ్యాటర్కి రా అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు విద్య రోహిణికి ఇంతకు ముందుకే పెళ్ళై ఒక బాబున్నాడు అని చెప్పేసి చెప్తుంది. అది వినగానే మీనా మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాలు షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా అని చెప్పేసి మీనా అంటుంది. బాలు షాక్లో అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడు మీనా ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది, వాళ్ళెవరు, అసలు రోహిణికి పెళ్ళవడం ఏంటి, రోహిణి కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ విద్య ఉండి ఆగు మీనా ఆగు, చెప్తున్నాను కదా, నన్ను కంగారు పెట్టకు అని చెప్పేసి ఆ రోహిణి వాళ్ళ అమ్మ ఎవరో వాళ్ళ కొడుకు ఎవరో కూడా మీకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక మీనా ఇంకా షాక్ అవుతుంది. బాలు ఉండి వాళ్ళెవరో మాకెలా తెలుస్తుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా మీరు ఆగండి అని చెప్పేసి అంటూ నువ్వు చెప్పు విద్య ఎవరు వాళ్ళు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక విద్య ఉండి వాళ్ళెవరో కాదు, మీకు బాగా పరిచయం ఉన్న చింటూ వాళ్ళ అమ్మమ్మే అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు మీనాకి దిమ్మ తిరిగి షాక్ కనిపిస్తుంది. ఇక బాలు ఏంటి చింటూ రోహిణి కొడుక, పార్లరమ్మ కొడుక అని చెప్పేసి షాక్ అవుతాడు. అప్పుడు విద్య ఉండి అవును, రోహిణికి ఇంతకు ముందుకే పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత చింటూ పుట్టాడు, వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగోలేక చనిపోయాడు, రోహిణికి చిన్నప్పుడే పెళ్ళి చేసింది వాళ్ళమ్మ. ఇక మనోజ్కి తనకి పెళ్ళయిందని తెలిస్తే తనని ఎక్కడ పెళ్ళి చేసుకోడో అని చెప్పేసి తనకి పెళ్ళయి కొడుకున్నాడని తెలిస్తే మనోజ్ ఎక్కడ దూరం అవుతాడో అని చెప్పేసి ఏ నిజం చెప్పకుండా రోహిణి మనోజ్ని పెళ్లి చేసుకుంది. రోహిణి చెప్పినట్టుగా రోహిణి నాన్న కెనడాలో, మామయ్య కెనడాలో బాగా బిజినెస్ మ్యాన్లు అని చెప్పిందంతా అబద్ధమే. తన నిజమైన అమ్మ చింటూ వాళ్ళ అమ్మమ్మ, తన నిజమైన కొడుకు చింటూయే. ఇక నాకు తెలిసింది నేను చెప్పాను, ఇక ఇంతకు మించి నాకేం తెలీదు అని చెప్పేసి ఇక విద్య అంటుంది. అప్పుడు బాలు అమ్మ పార్లరమ్మ ఇంత మోసం చేశావా, ఇంత గడుసు దానివి నువ్వు, ఇంత పెద్ద నిజాన్ని దాచి మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావా, ఇప్పటికీ ఈ నిజాన్ని దాస్తూ కూడా ఇంట్లో పెత్తనం చెలాయిస్తూ నీదే హవా అన్నట్టుగా చూపిస్తావా, ఇక దొరికావు, చెప్తా నీ సంగతి అని చెప్పేసి ఇక బాలు అంటాడు. అప్పుడు మీనా ఉండి అవునండి, రోహిణి ఇంత పెద్ద నిజాన్ని దాచిందంటే పెద్ద కిలాడిలానే అనిపిస్తుంది, తను మీ అన్నయ్యను మించిన నిజాలు మింగేదిలా అనిపిస్తుంది అని చెప్పేసి మీ అన్నయ్య లక్షలు మింగితే తిను పెద్ద పెద్ద నిజాలనే మింగేసిందండి, వామ్మో ఎంత గడుసుదండి మీరు అన్నట్టుగా అని చెప్పేసి వెంటనే ఈ విషయం గురించి ఈ తాడో పేడో తేల్చేయాలండి, మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి ఆగు మీనా ఒక్క నిమిషం అని చెప్పేసి విద్యతో మేము ఇక్కడికి వచ్చినట్టు కానీ నిన్ను ఈ నిజాల గురించి అడిగినట్టు కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పార్లరమ్మ దగ్గర చెప్పొద్దు అని చెప్పేసి విద్యకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు విద్య ఉండి మీనా ప్లీజ్ మీనా, నేను ఈ నిజం చెప్పానని ఈ నిజాలన్నీ నేనే చెప్పానని రోహిణికి తెలియనివ్వకు మీనా, తను పాపం నన్ను చాలా నమ్మింది, తనకి ఈ విషయాలు నేను చెప్పినట్టు తెలిస్తే తన గుండె పగిలిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు మీనా అని చెప్పేసి మీనా చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. అప్పుడు మీనా ఉండి అలాగేలే విద్య, నేనేం చెప్పనులే, నువ్వు చెప్పినట్టు చెప్పనులే, మేమే ఎంక్వైరీ చేసి తెలుసుకున్నామని చెప్తాంలే, సరే మేము వెళ్తాం అని చెప్పేసి ఇక బాలుతో పాటు ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక ఇంతలో మీనా ఉండి ఏమండి రోహిణి ఇంత పని చేసిందా, తన కొడుకు చింటూనా, అందుకేనా మా
మన ఇంటికి వస్తే వాళ్ళని ఎక్కువ రోజులు ఇంట్లో ఉండనివ్వలేదు. ఎక్కడ వాడు తనని అమ్మ అని పిలిస్తే మనకు అనుమానం వస్తుందోనని, ఎక్కడ వాడు తెలిసి తెలియక మనకు నిజాలు చెప్తాడోనని తనని మన ఇంట్లో నుంచి త్వరగా పంపించేసింది. మనకి కంటికి కనిపించనంత దూరం చేసింది వాళ్ళని. కావాలనే వాళ్ళని ఎప్పుడు ఉండే ప్లేస్లో ఆ ఊర్లో కాకుండా ఎక్కడో వేరే చోటికి మార్చింది. ఎందుకంటే మనం తరచూ వెళ్తుంటే ఎక్కడ చింటూ తన కొడుకే అని నిజం బయటపడిపోతుందోనని జాగ్రత్త పడింది. కానీ నిజం నిప్పు లాంటిది కదండి, ఎంత దాయాలనుకున్నా అస్సలు దాగదు అని చెప్పేసి అంటే అప్పుడు బాలు అవును మీనా అని చెప్పేసి అంటాడు. మరి మీనా బాలు వాళ్ళు ఇంటికి వెళ్ళి రోహిణి గురించి పూర్తి నిజం అందరి ముందు బయట పెడితే రోహిణి పరిస్థితి ఏంటి అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్